హలో అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ సాంబార్. ఇది టిఫిన్లో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. పెళ్ళిళ్ళలో వడ్డించే సాంబార్ రుచి అయితే ఇంకా వేరు. చిక్కగా స్మెల్ అయితే గుమాయిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనమైతే అది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కొల్లూరి శ్రావణి ఫుడ్ వ్లాగ్స్. నేనైతే కందిపప్పుని బాగా కడిగి 3 విజిల్ పెట్టాను. సాంబార్ అంటేనే దాంట్లో కాయగూరలు ఎక్కువగా ఉండాలి కదండి, అందుకే నేను ఆనియన్ తీసుకున్నాను, టమోటాలు తీసుకున్నాను. టమోటాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారు కదా, నేను అన్నిటిని కూడా బాగా కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరకాయలు బాగా కట్ చేశాను. క్యారెట్ అయితే బాగా పీల్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సాంబార్ అంటేనే ములక్కాయలు సొరకాయ ఉండాలి కాబట్టి దాన్ని కూడా తీసుకున్నాను. సొరకాయ చాలా మంది తినరు, కానీ సొరకాయ తింటే చాలా మంచిది. చూసారు కదండి, మన సాంబార్ కావాల్సిన కూరగాయ ముక్కలన్నిటిని నీట్గా వాష్ చేసి కట్ చేసి నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. దాంట్లో నేను కొంచెమే ఆయిల్ వేసానండి, ఎక్కువ ఆయిల్ అనేది వేయలేదు. దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాము. ఈ కూరగాయ ముక్కల్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేద్దామండి. ఈ కూరగాయ ముక్కలన్నింటినీ వాటర్ లేకుండా ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు చూద్దామండి, మన పప్పు కూడా అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. చూసారు కదండి, మన వెజిటేబుల్స్ కూడా చాలా బాగా ఉడికిపోయినాయి. వీటిల్లో మనం వాటరే వేయవసరం లేదండి, కూరగాయల్లో ఉండే వాటర్తోని కూరగాయలు మొత్తం కూడా ఉడికిపోతాయి. దీంట్లోనే కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని కూరగాయ ముక్కల్ని బాగా ఉడికించుకుందాం. చింతపండు పులుసు కూడా వేసుకున్నాం కదండి, దాంట్లో ఆ కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికింది అంటే మంచి టేస్ట్ వస్తాయి ముక్కలు కూడా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడికిద్దాము. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుందాము, కొంచెం సాల్ట్, మనకు రుచికి ఎంత సరిపడుతుందో అంత సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసేసుకుందాము. చూసారు కదండి, కలర్ అయితే చాలా బాగుంది. మన సాంబార్ అంతా బాగా ఉడికిపోయింది. దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం సాంబార్లోకి తిరగమాత అయితే వేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. దీంట్లోనే ఆవాలు, పచ్చనిపప్పు, జీలకర్ర, కొంచెం బాగా దంచుకున్న చిన్నులపాయలు, ఒక 4 ఎండుమిరగాయల దాకా వేసుకొని తిరగమాతనంతా బాగా ఫ్రై చేసుకుందాము. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకుందామండి. చూసారు కదండి, చాలా బాగా ఫ్రై అయిపోయింది. సాంబార్ కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం తిరగమాత అయితే వేసుకుందాము. ఇందుకే తిరగమాతలో సాంబార్ వేయాలా, సాంబార్లో తిరగమాత వేయాలా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేసే ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది, కానీ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది. ఎందుకు టేస్ట్ వేరుగా ఉంటుంది అంటే, మన అమ్మమ్మలు, నానమ్మలు ఇవన్నీ మసాలాలు వేసి ఎవరో చేసేవాళ్ళు అయితే కాదండి. మనమైతే ఇప్పుడు అన్ని మసాలాలు వేస్తున్నాము. వాళ్ళు ఉపయోగించి చిన్న చిన్న చిట్కాల వల్లే ఫుడ్కి అంత టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదండి, మన సాంబార్ అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ సాంబార్ చూస్తే నాకు మా అమ్మమ్మే గుర్తొస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి మేము వెళ్ళాము అంటే మా అందరి కోసం స్పెషల్గా ఈ సాంబారే చేస్తుంది. ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారు అంటే మన ఫ్యామిలీలో చేసుకునేది పప్పు లేదా సాంబార్, అంతే కదండి. మా అమ్మమ్మ అయితే ఒకే ప్లేట్లో కలిపి అందరికీ గోరుముద్దలు తినిపిస్తూ ఉండేది. నేను సాంబార్ పెట్టే కానీ మా అమ్మమ్మ పెట్టే అంత పర్ఫెక్ట్గా అయితే నాకు ఎప్పుడూ రాలేదు. మా అమ్మమ్మ పెట్టే సాంబార్లో టేస్ట్ ఉందా లేక ఆమె తినిపించే గోరుముద్దల్లో టేస్ట్ ఉందో తెలియదు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అలా అయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.